నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ పండుగ తర్వాత మే 2వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ సముద్ర మట్టానికి 3583 అడుగుల్లో ఎత్తులో మందాకిని నది పక్కన ఉంది. ప్రపంచంలోని శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. హిమాలయాల్లో అద్భుతమైన ప్రదేశాల మధ్య ఉండే ఈ ఆలయం శివయ్యకు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. భారత హిమాలయాల్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని చార్ధామ్ యాత్ర అంటారు. చరిత్రను పరిశీలిస్తే సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఏప్రిల్, మే నెలల్లో తెరిచి ఉంచే ఈ 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొలికే చలి, విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయ తలుపులను మూసేస్తారు. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆది గురు శంకరాచార్యులు ఇక్కడ నివసించాడు. ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది. కేదారం అంటే పొలమని అర్థం. కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వేదవ్యాసుడి సూచనతో పాండవులు కేదార్నాథ్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు మహాభారతం తెలియజేస్తుంది. గుప్త కాశీలో శివుడు నంది రూపంలో దర్శనమిస్తాడు. కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటే విమోచనం లభిస్తుందని నమ్ముతారు. కేదార్నాథ్ ఒక్కటే కాదు, మహాశివుడి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపంలో దర్శనమిస్తాయి. కేదార్నాథ్ శివుడి వెనుక భాగం, రుద్రనాథ్ ఈశ్వరుడి ముఖ భాగం. ఇక్కడ శివుడు నీలకంఠుడిగా పూజలు అందుకుంటున్నాడు. కపిలేశ్వర్లో తల శిరోజాలు, తుంగనాథ్లో చేతులు, మధ్య మహేశ్వరంలో పొట్ట భాగం పూజలు అందుకుంటాయి. ఉత్తరాఖండ్లోని చొరాబరి హిమాలయ పర్వత సానువుల్లో కేదారేశ్వరుడు కొలువున్నాడు. అత్యంత విశిష్టమైన ఈ దేవాలయం ఏడాదిలో 6 మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా 6 నెలలు పూర్తిగా మంచుతో నిండిపోతుంది. ఆలయం మూసిన తర్వాత 6 నెలల పాటు ఉఖీమఠ్లో పూజలు నిర్వహిస్తారు. మన దేశంలో కేదార్నాథ్ యాత్ర నిజంగా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ లోనూ వెళ్లవచ్చు. విమాన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు IRCTC వెబ్సైట్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. కేదార్నాథ్ వెళ్లాలనుకునేవారు కనీసం వారం రోజుల సమయం తీసుకోవాలి. ఇక్కడికి వెళ్లాలనుకునేవారు హోటల్స్, రూమ్స్, ధర్మశాలలు, గెస్ట్ హౌసెస్ ను ముందుగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా వెళ్లే టూరిస్ట్ ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. అందుకే అన్నింటినీ ముందుగా బుక్ చేసుకోవాలి. కేదార్నాథ్ వెళ్లే ప్రయాణికులందరూ టార్చ్, అదనపు బ్యాటరీ, మొబైల్ ఛార్జర్, ప్రథమ చికిత్స వస్తు సామాగ్రి, వాటర్ బాటిల్స్ మీ దగ్గర ఉంచుకోవాలి. రెయిన్ కోట్, స్వెటర్లు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడి వాతావరణం మారుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా నగదు దగ్గర ఉంచుకోవాలి. అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేయడం కష్టంగా ఉంటుంది. కేదార్నాథ్ వెళ్లాలనుకునే వారు ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాల్లో కేదార్నాథ్ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు 16 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరాలి. అందుకే ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే వాతావరణం చెక్ చేసుకోవాలి. షుగర్ లేదా బీపీ ఉన్న వారంతా అదనపు మెడిసిన్ దగ్గర ఉంచుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.